హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 51వ భాగము. ఇక కథలోకి వెళితే మధుని అఖిలాండేశ్వరి మీటింగ్కి పిలిచింది. ఆమె కంగారుగా ఏమైంది మమ్మీ అంటూ ఆవిడ గదికి వెళ్ళింది. అఖిల అడుగుతుంది, విజయ్కి గాయమైందని చెప్పావుగా, వెళ్ళి చూసి వచ్చా అన్నావు. నేను వెళ్ళాను చూసి వద్దామని, కానీ వాడు లేడు, డ్యూటీలో ఉన్నాడు అని తెలిసింది. నేను వాడిని చూడటానికి వెళ్ళినా అక్కడ వేరే పని చేసుకువచ్చానులే. తొందరలో జ్యోతి ఇక్కడికి వస్తుంది. నీ ప్రేమ నాటకం అందరినీ ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. ఒక్కసారి ఈ అఖిలాండేశ్వరి నిలయంలో అడుగు పెడితే ఇంకా నా ఆట మొదలు పెడతాను. అందుకు నువ్వు ఒక పని చేయాలి. విజయ్ని పూర్తిగా నీ మాయలో పడేయాలి. వెంటనే నిశ్చితార్థానికి వాడు తయారు కావాలి. అలాగే ఇంకోసారి నీతో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయకూడదు. చెన్నై వెళుతున్నా అని చెప్పి విశాఖ వెళ్ళి కాలు వెరక్కొట్టుకు వచ్చాడు, చూసావుగా. మళ్ళీ అలా చేస్తే ఊరుకోను అని గట్టిగా చెప్పాలి నువ్వు అని విషయం అంతా చెబుతూ ఉంటే మధు తడబడుతూ, మమ్మీ నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటాగా. ఆల్రెడీ నేను ఎందుకు అబద్ధం చెప్పావు అని అరిచాను. గొడవ చేయటం కూడా జరిగింది. విజయ్ కాలు బాలేదు. పైగా డ్యూటీ సమయంలో కన్నతల్లికి కూడా నిజం చెప్పలేం. అది మా డ్యూటీ. సీక్రెట్ బయటకు వచ్చింది అంటే అంతా తారుమారు అయ్యి నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. నేను అతడిని మరీ ఇబ్బంది పెట్టి ఆర్గ్యూ చేస్తే అనుమానం వస్తుంది అని ఊరుకున్నా అని చెప్పింది. ఆవిడ చిరాకు పడుతూ, అదే వద్దు మధు. మగవాడు తల్లికి చెప్పలేని విషయాలు కూడా లవర్ ఇంకా వైఫ్కి చెప్పేయాలి, లేదా ప్రేమ చెడుతుంది అనే భయం ఉండాలి. నెక్స్ట్ నువ్వు గట్టిగా బెట్టు చేస్తూనే అతన్ని నీ చుట్టూ తిరిగేలా చేసుకో. ఇంకో వారంలో ఆ కళ్యాణ్ అన్న కోసం అమ్మ కోసం పెళ్ళాన్ని తీసుకుని ఈ అఖిలాండేశ్వరి ఇంట్లో అడుగు పెట్టాలి. వాడికి మనశ్శాంతి లేకుండా పోవాలి అని చెప్పి వెళ్ళమంది. మధు బయటికి వచ్చి హష్ అని నిట్టూచి గదికి వచ్చేసి తెల్లవారే కాల్ చేసి మొత్తం విషయం విజయ్కి చెప్పింది. అతడు చిన్నగా నిట్టూచి, మధు వారం అంటే కష్టం, ఒక 10 రోజులు టైం పడుతుంది. మా ఆఫీసర్ ఒకరికి హెల్త్ బాగోలేదు తెలుసుగా. అతనికి సెక్యూరిటీ అవసరం. ఇంకా అటాక్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారో తెలియలేదు. కళ్యాణ్ చాలా అప్సెట్ అయ్యాడు. రమేష్ రికవర్ అవ్వగానే మన ఎంగేజ్మెంట్ అఖిలాండేశ్వరి ఇంట్లో గ్రాండ్గా చేసుకుందాం. ఓకే, టెన్షన్ అవ్వకు అని చెప్పాడు విజయ్. మధు ఓకే అని చెప్పి, అమ్మ ఆలోచనలు చూస్తుంటే భయంగా ఉంది విజ్జు, ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కాసేపు అతడితో మాటలు ఆడుతూ గుడ్ నైట్ చెప్పి ఫోన్ కట్ చేసింది. విజయ్ కళ్యాణ్ ఆర్డర్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి అక్కడి నుండి ఫోరెన్సిక్ ల్యాబ్కి చేరుకున్నాడు. రమేష్కి ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్కి కొందరు వ్యక్తులు చేరుకున్నారు. అతడు ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అంతా సీక్రెట్గా ఉంచారు. వాళ్ళకి వెంటనే రమేష్ని చేరుకోవడం అవసరం. అతన్ని చంపితే కానీ వాళ్ళ పని పూర్తి కాదు. అతడు కానీ బ్రతికాడో సమస్యలు చుట్టుకుంటాయి. కళ్యాణ్ ఊరుకోడు. తీగలాగి డొంక అంతా కదిలిస్తాడు. పైగా రమేష్ అతడి ప్రియ శిష్యుడు. ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఊరుకుంటాడా? రమేష్కి మెలకువ వస్తే విషయం అంతా బయట పెడతాడు. చాలా ప్రమాదం. అందుకే రమేష్ బ్రతకకూడదు అని వాళ్ళని అక్కడికి పంపించారు. కానీ పని జరిగేటట్లు లేదు. ఆఫీషియల్గా వర్క్ కాలేదు. అందుకే సొంతంగా ప్రయత్నాలు చేస్తూ అక్కడ వెతకటం మొదలుపెట్టారు. రమేష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే బయట పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఈజీగా అతడు లోపల ఉన్నాడని తెలుస్తుంది అని వెతుకుతూ ఉన్నారు. అలాగే జాగ్రత్త పడుతూ ఉన్నారు. వాళ్ళపై ఎలాంటి డౌట్ రాకుండా ఉండేందుకు. వాళ్ళు అనుకున్నట్టే ఒక రూమ్ వద్ద పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. అటువైపు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఆ రూమ్లో రమేష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది అని. అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. లోపలికి వెళ్ళటం కష్టం, కానీ వెతుకుతున్నవాడు ఈజీగా ఎక్కడ ఉన్నాడో అర్థమైంది. ఇంకేం చేయాలి ఆలోచిద్దాం, రండి వెళదాం అని బయటకు వచ్చేశారు. వాళ్ళు జీప్ ఎక్కి ముందుకు కదిలారు. వాళ్ళలో ఒకడు అనుమానంగా అడుగుతూ ఉన్నాడు, అన్నా ఆ పోలీస్ వారిని ఎక్కడ ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారో మనం అడిగితే ఎవరూ చెప్పలేదు.
మీరు ఎవరు ఏంటి వివరాలు చెప్పండి అని దొంగల్ని చూసినట్లు చూశారు. ఏదో ప్రెస్ వాళ్ళమని అబద్ధం చెప్పి తప్పించుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే వాడు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు క్లియర్గా తెలిసింది. కాదు కాదు, తెలిసేలా పోలీస్ సెక్యూరిటీ చేసింది. అదెలా అన్నా అని అడుగుతుండే అవతలివాడు మనకు తెలిసింది కాబట్టే భయపడి వెనక్కి తగ్గాం అన్నది వాస్తవం. లేదు అంటే పోలీసులు లేకుండా లోపల ఉన్న పేషెంట్ని గాలికి వదిలేశారు అంటే మనం నేరుగా పోయి చంపి పారిపోయామా? వాళ్ళ పని వాళ్ళు చేశారు, మన పని మనం చేద్దాం. ముందు అయితే వాడిని ఎలా పైకి పంపాలో ఆలోచించాలి. లేనిపోని డౌట్స్ పెట్టకు, వాడిని లేపకపోతే మనం పైకి పోతాం తెలుసుగా అని అరిచి వాడి నోరు మూయించాడు. కళ్యాణ్ చాలా అలసిపోయి ఉన్నాడు, అందుకే మత్తుగా నిద్రపోతున్నాడు. మిన్ని అతన్ని చుట్టి పట్టుకుని నిద్రిస్తూ ఉంది. కానీ ఆమెలో భయం ఏమాత్రం కంట్రోల్ అవ్వలేదు. అఖిలాండేశ్వరి మాటలు ఆమెను ప్రభావితం చేశాయి. అందుకే నిద్రపోతున్నా భయపడుతూనే ఉంది. ఆమె నిద్రలో కళ్యాణ్కి ఏదో చెడు జరుగుతున్నట్టు, అందుకు ఆమె జాతకమే కారణమని అర్థమవుతుంది. ఆమె భరించలేకపోతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న కళ్యాణ్కి హాని జరుగుతుంటే ఆమె గుండె బాధగా ఇంకా భయంగా కొట్టుకుంటుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ఆమె ఎదపై నిద్రిస్తున్న కళ్యాణ్కి తెలుస్తుంది. అతడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. మిన్నీ నిద్రలో భయంగా ఫీల్ అవుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అతడు అఖిలాండేశ్వరిపై ఎక్కడలేని కోపం తెచ్చుకున్నాడు. అలాగే అతడి భార్యని అతడి ఆధీనంకి తెచ్చుకుని ధైర్యం చెబుతూ ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతడి లాలనతో మేలుకుంది. కళ్యాణ్ ఆమెను చూస్తూ ఉన్నాడు. మిన్ని అతన్ని హత్తుకుని, కళ్యాణ్ గారు, మీరు ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు, మీకు ఏం కాదు అని ఆనందం బాధ కలగలిపిన స్వరంతో అతన్ని అల్లుకుపోయింది. కళ్యాణ్ మనసులో వేదన బయట పెట్టకుండా నవ్వుతూ, నాకేమవుతుందిరా, నేను నీతో ఉండకుండా ఎక్కడికి వెళతాను పిచ్చి పిల్ల అంటూ నవ్విస్తూ చెక్కిలికెళ్ళి పెడుతూ ఉన్నాడు. ఆమె కంట్రోల్ అవుతూ అతడి చర్యతో గట్టిగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఆమెను దారికి తెచ్చుకుంటున్న భర్త కౌగిలిలో ఒదిగిపోయి, ప్లీజ్ అండి, నా వల్ల కాదు, ఇంకా నవ్వలేను అంటూ ఉంది. కళ్యాణ్ ఆమెను అపురూపంగా చూస్తూ, నువ్వెప్పుడూ ఇలానే నవ్వుతూ నాకు కనిపించాలి చెప్తున్నా. ఏసీపీ భార్య అఖిలాండేశ్వరికి భయపడితే ఎలా చెప్పు అని అడిగాడు. ఆమె డల్ ఫేస్ పెట్టుకుని, పెద్దమ్మ పేరు వింటే భయం వేస్తుంది అండి, మీరు కూడా లేరు, ఆవిడ వచ్చి నా ముందు కనిపించేసరికి ఎంత భయం వేసిందో అని అంటూ ఉంది. కళ్యాణ్ ఆమె చెంపలు తడుముతూ, భయం ఎందుకురా, ఆవిడ నిన్నేం చేస్తుంది, నిన్ను చేరాలి అంటే నన్ను దాటాలి అని ఆవిడకి తెలుసు. ఈ కళ్యాణ్ సంగతి కూడా ఆవిడకు బాగా తెలుసు. అందుకే మెల్లగా పిల్లిలా వెళ్ళిపోయింది. చూసావుగా, మరి అలాంటి ఆమె కోసం నువ్వు భయపడటంలో అర్థం ఏమైనా ఉందా అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మిన్నీ దిగులుగా, కానీ పెద్దమ్మ ఇంట్లోకి వచ్చింది కదండి, అత్తయ్య ఏమీ అనలేదు కూడా అని ఏదో అడగపోయింది. కళ్యాణ్ అడ్డుకుంటూ, ఆవిడ అలా రావాలి, అమ్మ ఆవిడతో మంచిగా మాట్లాడాలి అన్నది నా ప్లాన్. మిన్నీ, నువ్వు భయపడకు, అమ్మ కావాలని ఆవిడతో మంచిగా మాట్లాడుతుంది. ప్రస్తుతం నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను, నువ్వు టెన్షన్ అవ్వకు. నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చి రాత్రి ఇంటికి రాలేకపోయాను, లేదు అంటే నీకు నైట్ వచ్చి అంతా చెప్పి ఉండేవాడిని అని చెప్పాడు. అంతే. మిన్ని కంగారుగా, అయ్యో హాస్పిటల్నా, ఎందుకు అండి, ఏమైంది మళ్ళీ, ఏమన్నా దెబ్బలు తగిలాయా, నాకు భయం వేస్తుంది చెప్పండి అంటూ గాబరా పడుతూ అడిగింది. కళ్యాణ్కి మిన్నీ పరిస్థితి తెలుసు. ఆమెకు ధైర్యం చెబుతూనే భయపెట్టే మాట చెప్పాడు. హాస్పిటల్ అన్నాడు. అతడికి ఏమైనా అయ్యింది ఏమో అని కంగారు పడటం వింతేం కాదు. అందుకే కళ్యాణ్ తనని తానే తిట్టుకుంటూ, అరే మిన్నీ, ఏం కాదమ్మా, నాకేం కాలేదు, మా ఆఫీసర్ ఒకరికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది, అందుకే అక్కడ ఉన్నాం అని చెప్పాడు. మిన్నీ, అయ్యో పాపం, ఎవరండి, ఏమైంది వారికి, ఇప్పుడు బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగింది. కళ్యాణ్ ఆమె తలపై నిమురుతూ, రమేష్ అని నీకు తెలుసు కదా, మనతో విశాఖ నుండి ఇక్కడికి వచ్చాడుగా, అతడికి బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నాడు, ఫైన్ అని నమ్మకంగా చెప్పాడు. మిన్ని కంటతడి చేసుకుంటూ, ఆ అన్నయ్యకా, అయ్యో చాలా మంచివారు, నేను కింద పడి దెబ్బలు తింటూ ఉంటే నన్ను పైకి లేవనెత్తి నన్ను కాపాడారు, పాపం ఇప్పుడు ఆయనకి దెబ్బలు తగిలాయి అని అంటూ మనసులో అనుకుంది. నన్ను కాపాడటం వల్ల అతడికి గాయాలు అయ్యాయా, నా జాతకం అతన్ని బాధ పెట్టిందా అని ఆలోచిస్తూ ఉంటే
కళ్యాణ్ ధైర్యం చెబుతూ అతడికి ఏం కాదు, వాడు చాలా మంచివాడు, అందుకే దేవుడు సహాయపడ్డాడు. ఇంక నువ్వు కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు బంగారం అని సర్ది చెబుతుంటే ఆమె అనుకుంది, అత్తయ్య పెద్దమ్మతో మాట్లాడటం కళ్యాణ్ గారి ప్లాన్ అయినా సరే ఆ మాటలు తప్పని పరిస్థితుల్లో మాట్లాడినట్టు లేవు. పెద్దమ్మ అంటున్న మాటలు, అత్తయ్య ఇస్తున్న సమాధానం అన్నీ నిజమే అనిపిస్తున్నాయి. నన్ను పెద్దమ్మ నష్టజాతకురాలు అనటం నిజమా? నేను చెడ్డదాన్నా? నా వల్ల చెడు జరుగుతుందా అని ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు ఆమెలో కలుగుతూ ఉంటే కళ్యాణ్ ఆమెను కదిలిస్తూ, ఇంకా ఏంట్రా, ఆ అమ్మ కోసం నువ్వు ఎలాంటి డౌట్ పెట్టుకోకు పిచ్చి అని ముద్దుగా ఆమెను పట్టుకుంటూ ఉంటే మిన్నీ అతన్ని గట్టిగా హత్తుకుని, ఐ లవ్ యూ మై డియర్ కళ్యాణ్ అని చెప్పింది. ఎందుకు ఆమెకు ఆ మాట వెంటనే చెప్పాలి అనిపించింది. అంతే, అతడు ఎంత హ్యాపీ అయిపోయాడో చెప్పలేను. వావ్, థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ మిన్నీ, లవ్ యూ టూ అంటూ పరవశంగా అయిపోయి ఏదో గుర్తుకు వచ్చినట్టు, నీకు ఓ అద్భుతం చూపిస్తా అంటూ ఆమెను ఎత్తుకుని హోమ్ థియేటర్ ఉన్న గదికి తీసుకువెళ్ళాడు. ఆమె నవ్వుతూ ఎక్కడికి అండి అని అడుగుతూ ఉంది. కళ్యాణ్ జస్ట్ వెయిట్ 5 minutes అని ఏదో పెన్ డ్రైవ్ అక్కడ ఒక గాడ్జెట్కి కనెక్ట్ చేసి స్క్రీన్పై ఒక వీడియో ఆన్ చేసి చూపించాడు. ఆమె పక్కకి వచ్చి కూర్చుని ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. ఆ వీడియోలో మిన్నీ వానలో ఆడుతూ పాడుతూ ప్రపంచాన్ని మరిచి ఆనందపడటం అందంగా ఎంతో అద్భుతంగా ఉంది. మిన్నీ ఆశ్చర్యపోయి, నేను డ్యాన్స్ చేస్తున్నా, అరే వర్షం, సముద్రం, వావ్ నాకు ఇష్టం, చాలా బాగుంది, అరే మీరు కూడా నాతో పాటు డ్యాన్స్ భలే ఉంది అండి అని గొప్పగా చెబుతూ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్యాణ్ ఆమె అంతవరకు ఫీల్ అయిన భయం మరిచి ఎంతో ఆనందంగా ఫీల్ అవటం చూసి తృప్తిగా ఫీల్ అయ్యాడు. ఆ తృప్తిలో ఒక మాట అన్నాడు, మిన్నీ, నీ ఈ డ్యాన్స్ టాలెంట్ ప్రపంచానికి తెలియచేయాలి. నువ్వు నీలో ఉన్న కళని బయట పెట్టాలి. ఇంకో 2 నెలల్లో తంజావూరులో డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. నిన్ను గొప్ప డాన్సర్గా న్యాయ నిర్ణేతలు ఎన్నుకొని అవార్డు బహుకరించాలి. నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఇది నా కోరిక. నువ్వు డాన్స్ నేర్చుకో నా కోసం అని ఆశగా అడుగుతుంటే ఆమె అతడి వైపు ఇష్టంగా చూస్తూ, సింహాచలం అప్పన్నస్వామి ముందు మీకు మాట ఇచ్చాను కదండి, మీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని, మీకోసం మీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. డ్యాన్స్ నేర్చుకోలేనా చెప్పండి, నేర్చుకుంటాను. మీ కోరిక నెరవేరుస్తాను. అక్కడ పెద్దల మన్నన్న పొంది అవార్డు అందుకుంటాను. అలా చేస్తే మీకు సంతోషమేగా అని అడిగింది. కళ్యాణ్ ఆమెను గట్టిగా హత్తుకుని, చాలా చాలా సంతోషం మిన్నీ, నా మిన్నీ గ్రేట్ డ్యాన్సర్గా పేరు తెచ్చుకుంటే నాకు సంతోషం ఎంతో కలుగుతుంది అన్నాడు. ఆమె స్థిరంగా నిర్ణయించుకుని, అలా అయితే ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా సరే, ఆ ఊరు పేరు ఏంటి అన్నారు, తంజావూరు కదూ, అక్కడ డ్యాన్స్ చేసి గెలుస్తా అంటూ స్థిరంగా చెప్పింది. కళ్యాణ్ మురిసిపోతూ, మరైతే ముందు ఒక శాంపుల్గా ఈ డ్యాన్స్ క్లిప్పింగ్ని సోషల్ మీడియాలో పెట్టాలి అనుకుంటున్నా. దానివలన నీకు చాలామంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ వస్తారు. అలాగే నీ డ్యాన్స్పై ఒక అవగాహన అందరికీ ఏర్పడుతుంది. నిన్ను ఒక డ్యాన్స్ అకాడమీలో చేరుస్తాను. డైలీ కొంత సమయం అక్కడ డ్యాన్స్ నేర్చుకోవచ్చు. బట్ కళ్యాణ్ కవచంలా నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. సో టెన్షన్ ఏమీ లేదు అని నమ్మకంగా చెప్పాడు. ఆమె మనసులో ఏదో ఆలోచన, అదేంటో అతనికి చెప్పలేదు. అందుకే కళ్యాణ్ ఏం చేస్తాను అన్నా, ఏం కావాలి అన్నా సరే అంటూ ఉంది. డ్యాన్స్ నేర్చుకునే ప్రయత్నం మొదలు కానుంది. అలాగే మొదటి ట్రయల్గా ఆమె డ్యాన్స్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి అని ఏర్పాటు చేస్తూ అతడు అందులో లేకుండా కేవలం మిన్నీ డ్యాన్స్ మాత్రమే అందంగా సిద్ధం చేసి ఆమె చేతుల మీదుగా వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో అందరూ చూసేలా, అలాగే ఆమెకు విలువ పెరిగేలా అతడి తాపత్రయం ఆమెకు అర్థమవుతుంది. కొంత సమయంకే చాలా వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ వర్షం కురుస్తుంది. ఎవరూ నెగిటివ్ కామెంట్ చేయలేదు. అది చూసి కళ్యాణ్ చాలా ఇష్టంగా, మిన్నీ, నీ డ్యాన్స్కి అందరూ ఫిదా అయిపోయారు చూడు అని మెచ్చుకుంటూ ఉంటే ఆమె అతడి సంతోషం స్వచ్ఛంగా ఉన్న నవ్వు చూసి, నా కళ్యాణ్ సంతోషం నా గెలుపులో ఉంది. అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా సరే నేను డ్యాన్స్ చేసి గెలుస్తాను. ఆయన నమ్మకాన్ని గెలిపిస్తాను అనుకుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా వీడియో రికార్డ్ అక్కడ ఉన్న సీతమ్మకి చూపించారు. ఆవిడ చాలా ఆనందపడిపోతూ,
ఆ అమ్మాయికి దిష్టి తగులుతుంది అని చెప్పి గబగబా ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి వెళ్ళింది. కళ్యాణ్ మిన్నీ వైపు చూసి, నాకు చాలా సంతోషంగా ఉంది మిన్నీ, అలాగే చాలా ఆకలిగా ఉంది, రా భోజనం చేద్దాం అని ఆమెను డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్ళాడు. మిన్నీ మనసులో ఆలోచనలు ఇంకా ఏవి బయట పెట్టాలి అనుకోలేదు. అందుకే అతడి ముందు ఎంతో సంతోషంగా ఉంది. శుభ్రంగా భోజనం చేసింది. కళ్యాణ్ వాచ్ వైపు చూసి, మిన్నీ నేను వెళ్ళాలి, ముందే చెప్తున్నా, వచ్చేసరికి ఆలస్యమవుతుంది, ఏసీపీ వైఫ్ ఎంతో ధైర్యంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నాడు. మిన్నీ అతడి చేయి పట్టుకుని, నన్ను రమేష్ అన్నయ్య దగ్గరకు తీసుకువెళ్ళండి ప్లీజ్ అని అడిగింది. ఆమె అడిగితే అతడు ఏదీ కాదు అనడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. రమేష్ పొజిషన్ చూస్తే మిన్నీ చాలా కంగారు పడుతుంది. అందుకే, లేదు మిన్నీ, ఇవాళ కాదు, ఇప్పుడు నువ్వు చూస్తే కంగారు పడతావు. 2 రోజులు టైం పడుతుంది. అతన్ని రూమ్కి ఇంకా షిఫ్ట్ చేయలేదు. రమేష్కి మెలకువ రావాలి అన్నాడు. ఆమె అనుమానంగా చూస్తూ, కళ్యాణ్ గారు, రమేష్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యిందా, లేక ఎవరైనా ఏమైనా చేశారా చెప్పండి, పాపం మనలా అన్నయ్యకి కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఏమో, అన్నయ్య అంటే ఇష్టం లేకుండా ఏమైనా చేశారా తెలుసుకోండి, నాకు ఎందుకో తెలియదు అనిపిస్తుంది. అన్నయ్యకి మా పెద్దమ్మ లాంటి వారు ఎవరైనా ప్రమాదం తెచ్చారు ఏమో. అన్నయ్య మనలా సమస్యలో ఉంటే ఆయనతో పాటు నాలాంటి ఇంకో మిన్నీ కూడా సమస్యలో ఉంటుంది కదా. నిజం చెప్పండి, అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యిందా, ఎవరైనా చంపాలి అని చూశారా అని అడిగింది. అంతే, కళ్యాణ్ దిమ్మ తిరిగిపోయింది. అంటే మిన్నీ కళ్యాణ్ల శత్రువు అఖిలాండేశ్వరి. ఆవిడ మాకు శత్రువు అయ్యింది మా ప్రేమ కారణంగా. అలాగే రమేష్కి ప్రేమ కారణంగా శత్రువు ఎవరైనా ఏర్పడ్డారా? రమేష్ నోటి నుండి స్వప్న అనే పేరు వచ్చింది. అలాగే ఆమెను సేవ్ చేయండి అన్నాడు. తెలుసుకోవాలి అని మిన్నీ భుజాలు పట్టుకుని, థ్యాంక్స్ మిన్నీ, నాకు హెల్ప్ చేశావు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, నువ్వు దిగులు పడకు. సీతమ్మ, మిన్నీ జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. విజయ్ వెళ్ళిన చోట కొన్ని విషయాలు తెలిసాయి. అటాక్ జరిగిన స్థలంలో ఎవరితోనో రమేష్ పెనుగులాడి ఉంటారు అని. ఆ సమయంలో ఇంకా పెన్ షర్ట్ జేబు నుంచి కింద పడి ఉండొచ్చు. కాకుండా ఆ పెన్పై కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. సంఘటన స్థలంలో కూడా కొన్ని ఫింగర్ ప్రింట్స్, షూ ప్రింట్స్, వేరొకరి బ్లడ్ DNA లభ్యమైంది అని రిపోర్ట్స్ చూపించారు డాక్టర్. విజయ్ వాటిని పరీక్షిస్తూ ఏదో ఆలోచన చేస్తూ డాక్టర్ని అక్కడ ఉన్న కొందరు నిపుణులను, ఒక విషయం చెప్పండి, ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనేది తెలిసిందా అని అడిగాడు. వాళ్ళు సమయం పడుతుంది అని వెంటనే చెప్పలేము అని, సిటీలో నేర చరిత్ర ఉన్న క్రిమినల్స్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తాం, ఏమైనా తెలుస్తుంది ఏమో. బట్ షూ ప్రింట్స్ దొరికాయి అన్నాముగా, వాటిలో కొన్ని మన రమేష్వి. అతడు వాడే షూ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు ఉపయోగిస్తారు. అలాగే పాదం నెంబర్ బట్టి నాకు తెలిసింది రమేష్ ఖాళీ అడుగులు అని. అలాగే ఇంకో వ్యక్తి ప్రింట్స్ దొరికాయి. అతడి షూ చాలా వేరేగా ఉంది. నిజానికి అది షూ కాదు, చెప్పల్ అయి ఉంటుంది. ఇలా చూడండి అని చెప్పల్ ప్రింట్ చూపిస్తూ, ఇది ఈ మార్క్ ఉంది చూసారా, ఇది బ్రాండ్ కంపెనీ లోగో. హస్ పప్పీస్ అని చాలా కాస్ట్లీ కంపెనీ. చెప్పుల ధర 10,000 ఉండొచ్చు. ఇలాంటి చెప్పుల్స్ నార్మల్ పీపుల్ వేసుకోరు. బాగా రిచ్ డాక్టర్స్, అడ్వకేట్, లైక్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ లాంటి వారు వాడతారు. అంటే ఈ ప్రింట్స్ ఉన్న వ్యక్తి హంతకుడు కాకపోవచ్చు, చంపించాలి అని ప్లాన్ చేసిన పలుకుబడి ఉన్న వ్యక్తి కావచ్చు అని ఒక క్లారిటీ ఇచ్చారు డాక్టర్. విజయ్ మైండ్ విఆర్ చుట్టూ తిరుగుతూ ఉంది. అనుకున్న డాక్టర్ ఈ పని విఆర్ చేయించి ఉంటాడు అని. వాడి మనుషులను పెట్టి ఇదంతా చేశాడు. ఇప్పుడే వాడు అంత చూస్తాను. ఇంకా పెన్ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తారు కదా, వాటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా వాడివి అయి ఉంటాయి, డౌట్ లేదు, అంతా వాడే చేశాడు అని విజయ్ కన్ఫర్మ్ చేస్తుంటే అక్కడ ఉన్నవారు అడ్డుకుంటూ, మీరు డౌట్ పడుతున్న వ్యక్తి ఇదంతా చేశాడు ఏమో అనే సందేహం మాకు ఉంది మిస్టర్ విజయ్. అందుకే మాకు ఫింగర్ ప్రింట్స్ లభ్యమైన వెంటనే విఆర్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూసాము. నో, మ్యాచ్ కాలేదు. అలాగే సెల్వి మ్యాచ్ కాలేదు. సో ఈ పని చేసింది వాళ్ళు కాకపోవచ్చు. మనకి లభ్యమైన ఫుట్ ప్రింట్స్ షార్ట్గా ఉన్నాయి, చెప్పల్స్ నెంబర్ 6. కానీ విఆర్ సెల్వ చాలా హైట్గా ఉంటారు. వాళ్ళు ఫుట్ సైజ్ 9-10 ఉండొచ్చు. సో ఈ పని చేసింది ఎవరో కానీ 5-5.5 అడుగుల కంటే ఎక్కువ ఉండరు. మాకు తెలిసింది చెప్పాము. మీకు ఎవరిపై డౌట్ ఉన్నా వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలి.
వాళ్ళ ఫుడ్ సైజ్ తెలుసుకోవాలి, ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ సేకరించాలి అని మొత్తం విషయం చెప్పారు. విజయ్ అర్థం కానట్టు చూస్తూ, విఆర్ సెలవు కాకుండా అంత రాయలుగా ఉండేవాడు ఎవరు? రమేష్కి శత్రువు అయ్యారు. అసలు రమేష్ని చంపే అవసరం వాళ్ళకి తప్ప ఎవరికి ఉంది అని చిరాకు పడుతూ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అందుకుంటూ ఉండగా అక్కడికి కళ్యాణ్ వచ్చాడు. విజయ్ తమ్ముడిని చూసి విషయం చెప్పాడు. కళ్యాణ్ అంతా తెలుసుకుని ఆ పెన్ని పరీక్షగా చూస్తూ ఉన్నాడు. విజయ్ పెన్పై ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అని ఆ కోవలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. కానీ కళ్యాణ్ వచ్చాక ఆ పెన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆ పెన్ ఎక్కడో ఎవరి చేతిలోనో చూశాడు, కానీ సందర్భం గుర్తుకు రావటం లేదు. కళ్యాణ్ ఆ పెన్పై బ్రాండ్ కంపెనీ పేరు చూశాడు. కంపెనీ వివరాలు అన్నీ తెలుసుకుని చాలా కాస్ట్ ఉంటుంది ఈ పెన్, ఏదో అచీవ్మెంట్ అవార్డు లాంటి సందర్భాల్లో ఈ పెన్ బహుకరించే ఛాన్స్ ఉంటుంది, తెలుసుకుంటాను అని విజయ్ వైపు చూసి, విజయ్, మర్డర్ ప్లాన్ వియాతి కాదు, నేరస్తుడు వేరే ఎవరో ఉన్నాడు, వాడు ఎవరు అన్నది తెలుస్తుంది, టెన్షన్ అవ్వకు, ముందు అయితే మనం స్టేషన్కి వెళ్ళాలి అని రిపోర్ట్స్ తీసుకుని అక్కడి నుండి స్టేషన్కి చేరుకున్నారు. ఫారెస్ట్ కళ్యాణ్ ఇచ్చిన షాక్తో కొద్ది రోజులు సిక్ లీవ్ పెట్టి ఫ్యామిలీతో ఊరు దాటిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్కి కళ్యాణ్ ఒక కాలేజ్ అడ్రస్ చెప్పి కొన్ని విషయాలు తెలుసుకుని రమ్మన్నాడు. కాకుంటే సీక్రెట్ ఎంక్వైరీ చేయాలి, ఎలాంటి పొరపాటు జరగకుండా చేయాలి అని చెప్పి పంపించాడు. విజయ్ కళ్యాణ్ వైపు చూసి, ఏం జరిగింది కళ్యాణ్? విఆర్ కాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఈ కాలేజ్ ఎంక్వైరీ ఏంటి? మనం చేయాల్సిన పెండింగ్ ఎంక్వైరీ హాస్పిటల్ ఆయా అడ్రస్కి వెళ్ళి కదా అన్నాడు. కళ్యాణ్ స్థిరంగా చెప్పాడు. ఆయాపై ఎంక్వైరీ చేస్తున్నారు మన వాళ్ళు. ఆ కేసు నాయక్కి సంబంధించింది. కాలేజీలో ఎంక్వైరీ చేయమన్నాను. ఇది రమేష్పై మర్డర్ అటాక్ చేసిన కేసు. త్వరలో అసలు నేరస్తుడు ఎవరో తెలుస్తుంది అని ఏవో పాత ఫైల్స్ తిరిగేస్తూ ఉన్నాడు కళ్యాణ్. విజయ్ కూడా ఆలోచిస్తూ, కళ్యాణ్, నాకు ఇందాకటి నుండి ఒక విషయం అర్థం కావటం లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్లో చూసిన ఆ పెన్ ఎక్కడో చూసినట్టు గుర్తు వస్తుంది, ఎవరి చేతిలో చూశాను అని అర్థం కాలేదు, ఇందాకటి నుండి ఆలోచిస్తున్నా అన్నాడు. కళ్యాణ్ కంగారుగా, అవునా, గుర్తు చేసుకో, ఇప్పుడు మనకి చాలా అవసరం అని అడుగుతూ ఉంటే విజయ్ ఏదో గుర్తుకు వచ్చినట్టు, గుర్తుకు వచ్చింది కళ్యాణ్, నేను ఆ పెన్ చూసింది వేరెవరి చేతిలోనే కాదు, అఖిలాండేశ్వరి చేతిలో. ఆవిడ ఒక డాక్యుమెంట్ సైన్ చేస్తూ ఉండగా నేను చూశాను అని ఊహించని షాక్ ఇచ్చాడు విజయ్.